ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం యోగా డేని పురస్కరించుకొని మరొక కొన్ని రోజుల్లో యోగా డే ఉంటుంది. ఆ యోగా డే విశాఖ సాగర తీరం పూర్తిగా కూడా సుమారు 25 కిలోమీటర్ల మేర యోగా డే నిర్వహించేందుకు అధికారులు అయితే సన్నద్ధం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యోగా ఆ రోజు పార్టిసిపేట్ చేయాలి మనం అంటూ కూడా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. కానీ యోగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి? ప్రపంచ దేశాలకు భారతదేశం యోగాని పరిచయం చేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగాని వారి దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకుంటా ఉన్నారు. ఎందువల్ల? సో యోగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి? యోగా చేయటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? యోగాని సర్వరోగ నివారణని ఎందుకు అంటారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద యోగా విలేజ్ గురువు గారు ఉన్నారు. సో యోగా విలేజ్ గురువు గారిని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ 96లో జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ జనరల్ కోర్సులు అలాగే ఒబేసిటీ అప్పుడప్పుడు డిప్లొమాలు పీజీ డిప్లొమాలు క్లాసులు తీసుకుంటాం. ఓకే, సో ఈ యోగాది ఎప్పటి నుంచి చెప్తున్నారు? నేను అదే 96 నుంచి నేను ఇక్కడ ఇన్స్ట్రక్టర్గానే చెప్తున్నాను, యోగా మాస్టర్గానే. నేను ఇక్కడ ఒబేసిటీ మంది వైజాగ్ స్పెషల్. ఓకే, అంటే మినిమం 8 to 27 54 kgs తగ్గిన ఉన్నారు 3 months 4 monthsలో. యోగా చేయడం ద్వారా వెయిట్ లాస్ కూడా వెయిట్ లాస్ ప్రాబ్లం అదే ఒబేసిటీ అంటే స్పెషల్. ఓన్లీ యోగాలోనే బాడీ తగ్గించడం. ఎట్లా పాసిబుల్ అవుతుందండి అది? అంటే ఇది సైంటిఫిక్ గా మనకు ఎవరు నమ్మరు. కాకపోతే మేము ఏం చేస్తుంటే డైట్ చెప్తాం. ఆ డైట్ చెప్తూ రెగ్యులర్ గా యోగా చేస్తే కంపల్సరీ మినిమం వీక్లీ 2 kgs, అలా మంత్లీ 8 kgs అవుతుంది. అలాగే ఇక్కడ ఒకసారి శంఖ ప్రక్షాళన చెప్తుంటాయి. ఆ శంఖ ప్రక్షాళన చేస్తూ అలాగే ఇందాక 40 kgs అని చెప్పి చూస్తారా, అలాగా ట్విన్స్ ఇద్దరు 4 monthsలో 40 kgs తగ్గారు మాట. అలాగే 27 kgs 80 kgs అలా చాలా మంది ఉన్నారు మన విశాఖపట్నం తగ్గిన. ఓకే, సో ఇప్పుడు అంటే యోగా వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని చాలా మంది చెప్తా ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. బట్ హెల్త్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. యోగా అంటే సర్వరోగ నివారణ అండి. దీర్ఘకాలిక రోగాలను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు యోగా ద్వారా. అంటే ఇప్పుడు ఎయిడ్స్ తర్వాత క్యాన్సర్ ఇవి ఉన్నాయి. అంటే ఇది మనం బాగు చేస్తాం, వాళ్ళు బతికించేస్తాం అని కాదు, లైఫ్ స్పాన్ పొడిగేస్తాం అన్నమాట, హెల్తీగా ఉండేటట్లుగా. దీనివల్ల యోగా సర్వరోగ నివారణ. మనం సరిగ్గా దీన్ని ఉపయోగించుకుంటే మనం మెడిసిన్ కూడా వాడక్కర్లేదు. చనిపోయే వరకు చాలా ఆరోగ్యంగా బాడీ అంతా కూడా శక్తివంతంగా ఉంటుంది, హెల్తీగా. సో యోగాలో మొత్తం ఎన్ని ఉంటాయి సార్? ఇప్పుడు యోగా చేసే పోస్టర్స్ ఎన్ని ఉంటాయి? అవి 84 లక్షల ఆసనాస్ అండి. ఇవి ఒక జీవికి ప్రతిగా ఒక ఆసనం ఉన్నది సృష్టిలో. అలాగా మనకి ఆ అన్ని ఆసనాలు మనం వేయలేమని చెప్పని 84 ఆసనాస్ తీసుకున్నారు. ఆ 84 కూడా అందరూ చేయలేరని వాటిని నెమ్మది కుదించి 56 తీసుకొచ్చారు. ఈ 56 కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. వాటిని 36గా కుదించి అందరూ చేసే విధంగా తయారు చేశారు ఆసనాస్. ఓకే, ఇప్పుడు అందరూ చేసే విధంగా 36 ఆసనాలు ఉంటాయి. 36 ఆసనాలు చేస్తుంటారు అందరూ రెగ్యులర్ గా. ఈ 36 ఆసనాలు చేయడం వల్ల ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుందా? ఒక్కొక్క ఆసనం ఒక ఉపయోగం ఉంటుందండి. భుజంగాసనం ఒకటి ఉంటుంది, దండాసనం ఒకటి ఉంది, సలభాసనానికి, అలాగే ఉత్తాన పాదాసనానికి, పవనముక్తాసనానికి, ఇలా చాలా ఆసనాలకి ఒక్కొక్క రకమైన ఒక ఉపయోగం ఉంది ఆసనాలు. అలాగే బ్యాక్ పెయిన్ కూడా, బ్యాక్ పెయిన్ కి, ఆర్థరైటిస్ కి, స్పాండిలైటిస్ కి చాలా ఆసనాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. 7 సంవత్సరాల పై దాటిన వాళ్ళు, ఆ పై ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు యోగా అనేది. అంటే ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు. ఇది ఒక కులానికి మతానికి సంబంధించి అనుకుంటారు, కానీ ఏ కులానికి మతం సంబంధించింది కాదు యోగా అనేది. అంటే అసలు యోగా అనేది ఎట్లా వచ్చింది సార్ మనకి? ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిందండి యోగా అనేది. అంటే పూర్వకాలంలోనే అడవుల్లోకి, కొండ గుహల్లోకి వాటి గడిపి చేసుకునేవారు. అయితే ఇప్పుడు దైనందిన జీవితంలోనే మనకు అది సరిపోదు అంతా చేయడానికి. అందుకని ఇప్పుడు మనకి యోగా ఆశ్రమాలు, యోగా స్కూల్స్ పెట్టి వీటి ద్వారా చేస్తున్నారు యోగా. సో చాలా వరకు కూడా డబ్బులు వెచ్చించి చాలా మంది యోగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫ్రీగా నేర్పించినా కూడా యోగా అందరూ కూడా దైనందిన జీవితంలో కార్యక్రమం భాగం కావాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నారండి. అయితే మనం ఫ్రీగా చెప్పిన దానికి వాల్యూ ఉండదు. మినిమం ఛార్జెస్ అని చెప్తాను. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఇది 87 నుంచి ఇక్కడ యోగా చెప్పబడుతుంది. అప్పట్లోని నేను 96లో జాయిన్ అయిన చూసారా, ఆ టైంలోని ఇక్కడ యోగా 65 రూపాయలండి ఫీజు. అంటే ఇక్కడ బయట వాళ్ళు 2500 2000 అలా కలెక్ట్ చేస్తే మినిమం ఛార్జెస్ తోటి ఇక్కడ యోగా చెప్పబడుతుంది యోగా విలేజ్లో. అంటే ఇది పబ్లిక్, స్టూడెంట్స్, తర్వాత టీచర్స్,
ప్రొఫెసర్స్ అందరూ వచ్చి నేర్చుకుంటారు ఇక్కడ ఓకే. యోగా విలేజ్ లో. సో ఇది యోగా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈ యువత అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రతి ఒక్కరు బాడీ అంతా కూడా మార్పులు చేర్పులు జరిగాయి. ఎందుకంటే చూస్తా ఉన్నాము, ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే కూడా ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ ఉండదు. ఇప్పుడు సింగిల్ స్ట్రోక్, మాస్టర్ స్ట్రోక్. సో అట్లా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న భాగంగా యోగా చేస్తే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? 100% ఉపయోగం ఉంటుంది యోగా చేయడం వల్ల. ఎందుకంటే కరోనాలోని అందరూ కూడా బాగా సేవ్ అయ్యారంటే యోగా వల్లే. మేము కరోనాలో కూడా యోగా విలేజ్ మూయలేదు. ఫస్ట్ వేవ్ లో మూసామండి. సెకండ్ వేవ్ నుంచి మేము యోగా విలేజ్ తెచ్చాం. అప్పటి నుంచి మేము యోగా చెప్తున్నాం. దానివల్ల అంటే దీనిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీలో స్టామినా పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ, స్టామినా ఇవన్నీ కూడా ఒక యోగాలోనే వస్తాయి. ఇందాక ఒక పెద్ద ఆయన ఏదైతే మనతో పాటు యోగా చేసిన ఒక పెద్ద ఆయనతో మాట్లాడింది అయితే ఆయన చెప్తా ఉన్నారు, సో ఇంతకు ముందు నాకు వైట్ హెయిర్ ఉండేదండి, యోగా చేయడం వల్ల ఆ వైట్ హెయిర్ కూడా నాకు తగ్గింది, అది క్రమంగా బ్లాక్గా మారుతుంది, సో చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. ఇది కరెక్టేనా, సాధ్యమని అంటారు? ఇది అంటే సాధ్యం అంటే అండి చెప్పలేము, కొంతమందికి అవుతుంది. ఇందులోనే కొన్ని ఆసనాలు ఉన్నాయి. సర్వాంగాసనం ఉన్నది, సర్వాంగాలను ప్రేరేపిస్తుంది. ఈ సర్వాంగాసనం వేయడం వల్ల మీరు అన్నట్లుగా బాడీలోని వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది, అలాగే బాడీలో ఫేస్ లో ఒక విధమైన కల వస్తుంది. దీన్ని సీక్రెట్ గ్లామర్ సీక్రెట్ గా అన్నమాట ఈ సర్వాంగాసనాన్ని. ఈ చేయడం ఒక ముఖంలో ఒక విధమైన కాంతి వస్తుంది. ఈ సర్వాంగాసనం అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు చాలా మంది మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఉంటారు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకి కూడా హెయిర్ వైట్ అయిపోతా ఉంటుంది. సో కొంతమంది ఎంత ఫెయిర్ ఉన్నా కూడా ఫేస్ లో ఒక కళ అనేది ఉండదు. సో అటువంటి కళ కావాలంటే అది సర్వాంగాసనం అన్నది ఇది ఏ విధంగా వేయాలంట? సర్వాంగాసనం అండి, సర్వాంగాలను ప్రేరేపిస్తే సర్వాంగాసనం అంటే దీనికి సైంటిఫిక్ గా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి యోగా పరంగా, ఒకటి సైంటిఫిక్ గా. యోగా పరంగా చెప్పుకోవాలంటే మనకి సృష్టిలోని సూర్యచంద్రులు ఏ విధంగా అయితే ఉన్నారో మన శరీరంలో కూడా సూర్యచంద్ర స్థానాలు ఉన్నాయి. కంఠస్థానం చంద్రస్థానం, నాభిస్థానం, అగ్నిస్థానం అండి. ఈ మన శరీరంలోని రోజుకి కొంత అమృతం పుడుతుంటుంది తలలో నుంచి. ఆ పుట్టిన అమృతం మన ముఖానికి, మన శరీరాన్ని పట్టకుండా నాభిస్థానం అంటే అగ్నిస్థానం కూడా దహించిపోతుంది. ఈ మహర్షులు ఏం చేశారంటే సూర్యచంద్ర స్థానం తలకం చేశారు. సర్వాంగాసనం అంటే వెళ్ళకిలా పడుకొని 2 కాళ్ళు 90 degrees లేపి అక్కడి నుంచి చేతులు వెనక్కి సపోర్ట్ ఇచ్చుకొని భుజాల నుంచి కాళ్ళు వేలు వరకు స్ట్రైట్గా వచ్చేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఆ టైంలోని ఎంతో కొంత అమృతం పుట్టుతుంది. పుట్టిన అమృతం మన మొఖాన్ని పడడం, మొఖం కాంతివంతంగా తేజవంతంగా తయారవుతుంది. అది దానివల్ల మీకు వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే హెయిర్ రూట్స్ని గట్టిపరుస్తుంది. అంటే ఊడిపోవడానికి రెడీగా ఉన్నదైతే ఊడిపోతుంది. ఇంకా ఊడిపోవడానికి ఇంకా ఏమైనా కొద్ది టైం పడుతుంది. ఆ రూట్స్ని గట్టిపరిచి తల ఊడనివ్వకుండా ఆ ఊడిపోయిన తల మళ్ళీ రీప్లేస్ చేసేట్లు చేస్తుంది ఈ సర్వాంగాసనం. అది ఇది మనకి అంటే యోగా ప్రకారం. సైంటిఫిక్ గా చెప్పాలంటే థైరాయిడ్ హైపర్ అని వస్తుంది. ఆ థైరాయిడ్ లోపాలని సర్వాంగ హాలమత్యాసం సరిచేస్తాయి. సో యోగా అంటేనే సర్వరోగ నివారణ అంటారు. సర్వ రోగాలకు కూడా యోగా అనేది ఒక ఔషధంగా, మెడిసిన్ గా చెప్తా ఉన్నారు. సో ఇది నమ్మొచ్చు అంటారా? చెప్పాను కదా, 100%. నేనే చెప్పాను ఇందాక, యోగా సర్వరోగ నివారణ అని అండి. ఇది మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కానీ మెడిసిన్ కూడా వాడేవాళ్ళు మెడిసిన్ వదిలేవచ్చు. అంటే డయాబెటీస్ ఉందండి, డయాబెటీస్కి డాక్టర్స్ కూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్స్ మెడికల్ ప్రూఫ్ ఉండే నమ్మరు. అయితే యోగా విలేజ్లోని నా స్టూడెంట్స్ ఉన్నారు తగ్గిన వాళ్ళు తగ్గిందే, డాక్టర్ తగ్గింది, అతను స్వహస్తాలతో రాసి ఇచ్చినవి ఉన్నాయి మెడికల్ రిపోర్ట్లు. అవి అందు గురించి సర్వరోగ నివారణ చెప్తుంటాను. అలాగే థైరాయిడ్ గ్లాండ్ కూడా ఇది కంట్రోల్ అయింది. వాళ్ళు మెడిసిన్ కూడా ఆఫ్ చేశారు ఈ యోగా వల్ల. అలాగే ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ఇవన్నీ చిన్న చిన్న మాట. సో ఇప్పుడున్న యువత అంతా కూడా చిన్న చిన్న పనులకు కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దాని ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే వారి దైనందిన వర్క్ ప్రెజర్ కావచ్చు. సో దీనికి యోగాకి ఏమైనా రిలేషన్ ఉందా? అంటే అవన్నీ నివారించడానికి యోగాని చేయడం వల్ల చాలా మంది చెప్తా ఉంటారు మానసిక ప్రశాంతత చాలా ఉంటుంది అంటారు. అది నిజమే, కరెక్టేనంట? నిజమే అండి. యోగా చేయడం వల్ల బాడీకి స్థిరత్వం, శరీరానికి దృఢత్వం, బాడీ స్థిరత్వం వస్తుంది. ఈ స్థిరత్వం వల్ల వీళ్ళకి చికాకులు ఇవన్నీ మానసిక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఆసనం చేయాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక కావాలంటే వీళ్ళు చిరాకు పడితే చేయలేరు. ఆ చిరాకు అనేది చేయగా నెమ్మదిగా వాళ్ళకి ప్రశాంతత వస్తుంది యోగా చేయడం.
సో ఇది యోగా అనేది సర్వరోగ నివారణ. ఎందుకంటే యోగా వల్ల చాలా వ్యాధులు కూడా నయమయ్యాయి. పూర్తి ఆధారాలతో డాక్టర్లు కూడా రాసిచ్చిన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఇది మన భారతదేశానికి మన పూర్వీకులు ప్రసాదించిన ఒక వరం, ప్రకృతి ప్రసాదించిన ఒక వరం యోగా. అటువంటి భారతదేశం ప్రపంచ దేశాలకు యోగా పరిచయం చేసింది. ఈరోజు మనం చేయటం వల్ల, యోగా చేయడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు కూడా ఉంటాయని చెప్పి యోగా గురువు చెప్తా ఉన్నారు. మరోవైపు యోగా చేయడం వల్ల శరీరానికి దృఢత్వం, మనసుకి ప్రశాంతత రెండూ కూడా కలుగుతాయి. మనసు చాలా స్థిరంగా ఉంటుందంటూ కూడా యోగా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన యోగా మన భారతదేశంలో మరింత ఇనుమడింపజేసే విధంగా యువత అంతా కూడా ముందుకు సాగాలి. యోగా చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.